కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలేక క్యాబేజీ తోటలు దున్ని వేసి నరికివేస్తున్న మోపిదేవి గ్రామ రైతులు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గిట్టుబాటు ధరలు కల్పించాలని అధికారులను కోరారు. నా పేరు రంజిత్ కుమార్ అండి. మాది మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా. నేను 2 ఎకరాలు క్యాబేజీ సాగు చేశానండి. 2 ఎకరాలు క్యాబేజీ సాగు చేసినందుకు గాను నారుకి పిండికి ఏదన్నా కానీ ఒక 80,000 ఖర్చు అయిందండి. నారు బయట నుంచి కొనుక్కొని మొక్క 70 పైసలు కాడ కొన్నాం. ఇక మనకి ఇక్కడ లేకపోతే వరద వచ్చేసరికి అందరు రైతులందరూ ఒకసారి వచ్చారు అన్ని పంటలకి. మనకి ఇక్కడ క్యాబేజీ బెంగళూరు నుంచి తెప్పించామన్నారు. 70 పైసలు సగం, ఒక్కొక్క మొక్క 70 పైసలు. ఎకరానికి వచ్చేసరికి 30,000 కడికేసాం. 27,000 మొక్క, 80,000 ఖర్చు అయింది. ఇవాళ ఈ క్యాబేజీ అంక చూస్తుంటే కళ్ళమ్మని నీళ్ళు వస్తున్నాయండి. కొనే నాదుడు లేడు. మార్కెటింగ్ మేము క్యాబేజీ వేసినప్పుడు ఒక ఎకరం చేను 2 లక్షలు, 1,70,000, 1,80,000 కొన్నారండి చేలో. మేము కూడా సగటున ఆ రేటు రాకపోయినా ఎంతో కొంత వస్తుందని మేము వేసామండి. అంటే ఉల్లిపాయ ధర ఎక్కువ ఉండదని క్యాబేజీ ఎక్కువ ఉల్లిపాయ వాడతారు. ఉల్లిపాయ ధర ఎక్కువ ఉంటే క్యాబేజీ కూడా దాంట్లో కలుపుతారు. దాని మీదట ఉంటాయి కానీ రైతులకి కొద్దిగా అవగాహన ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకున్నాం.